నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటా కింద ఈ స్థానాలను ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 164 సీట్లతో బలంగా ఉంది టీడీపీ కూటమి. దీంతో 5 స్థానాలను సునాయాసంగానే సొంతం చేసుకుంటుంది. అయితే ఈ 5 పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. తమకంటే తమకు తప్పకుండా అవకాశం వస్తుందని వారంతా భావిస్తున్నారు. ఈ జాబితాలో పిఠాపురం వర్మ ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా వర్మకు ఎటువంటి పదవి దక్కలేదు. దీంతో ఆయనలో ఒక రకమైన అసహనం వ్యక్తమైంది. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ ద్వారా అది అర్థమైంది. కానీ ఇప్పుడు అదే ట్వీట్ ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్సీ పదవి ఆశపై నీళ్లు చల్లేలా ఉంది. అయితే అప్పట్లో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తారని వర్మకు హామీ ఇచ్చినట్లు ప్రచారం నడిచింది. ఇక ఎమ్మెల్సీలు ఖాళీ అయిన వర్మ పేరు పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఇటువంటి తరుణంలో ఆయనలో ఒక రకమైన అసహనం పెరిగింది. అందుకే తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గెలుపు ఆయన విజయం కాదన్నట్లు అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది. అందులో కూడా వర్మ ఎన్నికల ప్రచారం చేసిన వీడియోలు ఉన్నాయి. అందులో కూడా ఎక్కడా పవన్ కనిపించడం లేదు. అయితే అక్కడకు కొద్ది గంటలకి ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. అది తనకు తెలియకుండా తన సోషల్ మీడియా అకౌంట్ ను నిర్వహించే ప్రతినిధులు చేశారంటూ చెప్పుకొచ్చారు వర్మ. అయితే అంతటి వివాదాస్పదమైన పోస్టును ఆయన అనుమతి లేకుండా ఎవరు చేయరు అన్న అనుమానం ఉంది. అయితే పిఠాపురంలో ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో అక్కడ జన సైనికులు చాలా యాక్టివ్ అయ్యారు. వారితో వర్మకు గ్యాప్ పెరిగింది. వరుసగా అక్కడ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో వర్మలో సైతం ఒక రకమైన బాధ వ్యక్తమైంది. ఆ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ అయినట్టు తెలుస్తోంది. అయితే అప్పటి వరకు వర్మ పట్ల పవన్ కళ్యాణ్ కు మంచి అభిప్రాయం కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ పోస్ట్ చేసిన తర్వాత ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అనుమతిస్తే కానీ చంద్రబాబు వర్మకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.